హైవేస్ ఎన్నిసార్లు చెప్పినా ఈ వైసీపీ వీరాభిమానులు ఉన్నారే వారి జీవితాలతో జగన్ ఒక నీచమైనటువంటి క్రీడ, దట్ మీన్స్ దరిద్రమైనటువంటి డట్టి గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఒక్క మాట నోరు తెరిచి, రేయ్ మీరు దయచేసి వేరే పార్టీ వాళ్ళ మీద తప్పుడు పోస్టులు పెట్టవద్దు, గలీజ్ రాతలు రాయొద్దు, ఫోటోలు మార్ఫింగ్ చేయొద్దు, మీ కుటుంబాలని ఏమాత్రం మీ మీద కేసులు ఫైల్ అయితే పాస్పోర్ట్ రాదు, ఉద్యోగాలు రావు, వేరే దేశం వెళ్ళలేరు, ఇబ్బందులు అవుతారా వద్దురని ఒక్క మాట చెప్పాడా అంటే చెప్పనాక చెప్పడం. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎట్టైనా పోవాలా, జగన్ వచ్చేసి ఆ రోజు ఆనందం పొందాలా అన్నట్టుగా ఉన్నట్టు సిచ్యువేషన్. అగైన్ మొన్న పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్థానాలు ఆచరించిన దానికి సంబంధించి ఆ ఫోటోలని దరిద్రంగా ఘోరాతిఘోరంగా మార్ఫింగ్లు చేసేసి పెట్టినటువంటి దానికి సంబంధించి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, విజయవాడలో కేసులు నమోదు. అందులో హర్షారెడ్డి అని చెప్పేసి చిత్తూరు చెందిన ఒక వ్యక్తి ఏకంగా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ని బాడీ షేమింగ్ చేస్తూ సంపూర్ణేష్ బాబుతో కంపేర్ చేస్తూ వరస్ట్ పోస్టులు పెట్టాడు. తర్వాత తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే జగనన్న సైన్యం అనే ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ సోషల్ మీడియా పేజ్ గలీజ్గా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేశారు. ఎంత దారుణం అండి అసలు. అరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు భరించారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆల్రెడీ తాటి తీసి ఆరేస్తున్నారే, అయినా సరే ఎవరు మెప్పు పొందుతామని ఈ రకంగా చేస్తున్నారండి అసలు వీళ్ళు. ఎంత దారుణం అండి అసలు. చేతులారు వారిని నమ్ముకున్న వాళ్ళని, వారిని కన్నోళ్ళని, వారి మీద డిపెండ్ అయిన వాళ్ళని, వారికి పుట్టిన వాళ్ళని అందరి జీవితం నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఎవరి కోసం? జగన్ మెప్పు కోసం ఈ రకమైన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్డును పడేస్తూ ఉన్నారు, వీళ్ళ జీవితం నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా నాకు జగనన్న వైసీపీ ఎందుకు అంత కంప్రమో? స్టిల్ ఇప్పటికీ చెప్తున్నా, వైసీపీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మీకు తెలియకుండా ఏదో ఒక రూపంలో నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదొక భయంకరమైనటువంటి వైరస్ ఉన్నటువంటి ఒక పార్టీ అది. అందులో నుంచి బయటకు వచ్చిన అంతా చెప్పింది ఇదే. అసలు ఆ పార్టీ దరిదాపులు కూడా పోకుండా అబ్జర్వ్ చేసి చెప్తుంది కూడా నాలంటాడు అదే. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు తాట తీసి ఆరేస్తాను రా అని. సో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో వేట, ఈ సోషల్ మీడియాలో చెలరేగే దరిద్రులు నికృష్టులకు సంబంధించినటువంటి వేట మొదలెట్టాడు. పోలీసులు రంగంలోకి దిగారు, కేసులు ఫైల్ చేశారు, ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసి దొరికిపుచ్చుకొని జైల్లో వేస్తూ ఉన్నారు. ఇది చూసి జగన్ వచ్చేసి ఏమనుకుంటాడు, ఆహా మనోళ్ళేరా భలే చేశారు అనుకుంటాడు. ఎవరిని? దిక్కుమలైన సైకో పోస్టులు పెట్టినటువంటి వారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, మన పిల్లలు అమాయకులు, జగన్ కోసం ఇది చేస్తే వాళ్ళు అరెస్టులు చేస్తారంటే అని చెప్పేసి అనుకుంటారు. అంత అమాయకం ఉంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు జగన్కి వైసీపీకి ఫేవర్గా ఉంటున్నారు. ఇంకా దయచేసి మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రూలింగ్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, మార్ఫింగ్ ఫోటోలు, దిక్కుమల పోస్టులు పెట్టకండి. ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడుకుందాం, అంతేగాని సోషల్ మీడియా జోలికి వెళ్ళి లేనిపోని పోస్టులు పెట్టి మీ లైఫ్ని, మీ ఫ్యామిలీని రోడ్డును పడేసుకోకండి.